ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఏ తల్లైనా కడుపున పుట్టిన బిడ్డలను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంది. వారికి ఏ చిన్న హాని జరిగినా ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. ఇక పుట్టిన బిడ్డ ఏడాది రెండేళ్లుంటే మాత్రం కంటికి రెప్పలా కాపాడుతుంది. కానీ ఓ తల్లి మాత్రం తన ప్రియుడి కోసం ఏకంగా 3 ఏళ్ల కూతురిని గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసింది. ఇంతేకాదు, కూతురి మృతదేహాన్ని సూట్ కేసులో దాచి ఓ ప్రదేశంలో పడేసి ప్రియుడితో పారిపోయింది. తాజాగా బీహార్లో వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఈ క్రైమ్ స్టోరీ వెనకాల అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. బీహార్ ముజఫర్పూర్లో కాజల్, మనోజ్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 3 ఏళ్ల కిందట ఒక కూతురు జన్మించింది. కొంతకాలం వరకు ఈ భార్యాభర్తల సంసారం సాఫీగానే సాగింది. భార్యకి ఏ లోటు రాకుండా చూసుకున్నాడు మనోజ్. కానీ భార్య కాజల్ మాత్రం భర్త కళ్ళు గప్పి తెర వెనుక ఓ యువకుడితో ప్రేమాయణం నడిపించింది. సమయం దొరికినప్పుడల్లా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ ఉండేది. దీంతో పాటు తన ప్రియుడితో తరచూ ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉండేది. భర్తకు ఎలాంటి అనుమానం రాకుండా పలు జాగ్రత్తలు కూడా తీసుకుంది. ఇలా కొన్నాళ్ల పాటు వీరి ప్రేమాయణం 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతూ వచ్చింది. కానీ రాను రాను కాజల్ భర్త కంటే ప్రియుడితో ఉండేందుకే ఇష్టపడింది. ఇలా అయితే కాదని భావించిన కాజల్ కూతురిని తీసుకుని ప్రియుడితో పారిపోవాలని అనుకుంది. దీనికి ఆమె ప్రియుడు మాత్రం అంగీకరించలేదు. వస్తే నూరా, నీ కూతురు వద్దంటూ తెలిపాడు. దీంతో కాజల్కు ఏం చేయాలో తోచలేదు. అనేక రకాలుగా ఆలోచించింది. ఏదైనా చేసి ప్రియుడితో వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంది. అప్పుడు ఈ దుర్మార్గురాలికి ఓ ఆలోచన తట్టింది. అదే తన కూతురిని హత్య చేయడం. అవును, అనుకున్నట్లుగానే కాజల్ ఇటీవల తన కూతురి గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసింది. అనంతరం ఆ చిన్నారి మృతదేహాన్ని సూట్ కేసులో దాచింది. ఇదే సూట్ కేసును వీరుంటున్న ఏరియాలో వదిలేసి ప్రియుడితో కలిసి పారిపోయింది. అయితే ఇటీవల సూట్ కేసు నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూడగా అందులో రక్తంతో తడిసిన 3 ఏళ్ల చిన్నారి మృతదేహం కనిపించింది. ఈ సీన్ చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. దీంతో స్పెషల్ టీంలతో పాటు ఫోరెన్సిక్ టీం సైతం రంగంలోకి దిగడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ చిన్నారి కుటుంబ సభ్యులపై అనుమానంతో పోలీసులు వారింట్లో పరిశీలించగా రక్తపు ఆనవాళ్లు దొరికాయి. అనంతరం పోలీసులు ఆ చిన్నారి తండ్రిని విచారించగా హత్య జరిగిన రోజు నా భార్య పుట్టింటికి వెళ్తున్నానని చెప్పిందని భర్త మనోజ్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఈ క్రమంలోనే భర్త మనోజ్ భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాజల్ ఫోన్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేయగా ఆమె తన ప్రియుడి ఇంట్లో పోలీసులకు దొరికింది. దీంతో పోలీసులు తాజాగా కాజల్ను అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన నిజాలు బయటపెట్టింది. ప్రియుడితో వెళ్లేందుకు నేనే నా కూతురిని గొంతు కోసి హత్య చేసినట్టుగా తన నేరాన్ని అంగీకరించింది. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే కూతురుని హత్య చేసేందుకు క్రైమ్ పెట్రోల్ అనే పాపులర్ ఎపిసోడ్ను కూడా చూసినట్టుగా నిందితురాలు వెల్లడించింది. దీంతో మొత్తానికి పోలీసులు ఈ దుర్మార్గురాలని జైలుకు తరలించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ప్రియుడితో గడిపేందుకు కడుపున పుట్టిన బిడ్డను కూడా లెక్క చేయలేదు ఈ కసాయి తల్లి. ఘోరాతి ఘోరంగా అభంశుభం తెలియని 3 ఏళ్ల కూతురి ప్రాణం తీసి ఇప్పుడు జైల్లో ఓచలు లెక్క పెడుతోంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.